నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్ టు సవిత కుకింగ్ అండ్ వ్లాగ్స్. ఈరోజు మన వీడియో వచ్చేసి వడియాలండి. సో, ఈ వడియాలైతే ఎవ్వరైనా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. టేస్ట్ కూడా చాలా బావుంటాయండి. సో, పెద్దగా శ్రమ పడాల్సిందయితే ఏముండదు. ఎండతో కూడా పెద్ద పని ఉండదండి. సో, నీడలోనే మనం ఫ్యాన్ గాలి కింద ఈజీగా ఆరబెట్టుకోవచ్చు. సో, దానికోసమైతే ఇక్కడ హాఫ్ కప్ వరకు సగ్గుబియ్యం తీసుకున్నాను. అలానే ఒక హాఫ్ కప్ వరకు బొంబాయి రవ్వ. ఒకవేళ మీ దగ్గర సగ్గుబియ్యం లేదనుకుంటే కంప్లీట్‌గా బొంబాయి రవ్వతో అయినా ఏసుకోవచ్చు. కాకపోతే 2 వేసుకుంటే ఏంటంటే టేస్ట్ అనేది బావుంటది. సో, ఇలా ఒక హాఫ్ కప్పు సగ్గుబియ్యం, హాఫ్ కప్ అయితే బొంబాయి రవ్వ 2 తీసుకున్నానండి. 2 కలిపైతే 1 కప్ అయినాయి. సో, ఇవి ఫస్ట్ మనం మెత్తగా పౌడర్ చేసుకోవాలి. ఆపి ఒక 2, 3 టైమ్స్ వరకైతే మనం మిక్సీ చేసుకుంటే మనకి ఈ విధంగా పౌడర్ అయిపోతదండి. సో, ఇలా చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకైతే ఫస్ట్ 1 కప్ వరకు వాటర్ పోస్తున్నాను. సో, ఇలా వాటర్ పోసుకున్న తర్వాత ఒకసారి కలిపేయండి. ఇప్పుడు ఆ రవ్వ అలానే సగ్గుబియ్యం అనేది ఆ వాటర్ మొత్తం పీల్చుకొని మనకు కొంచెం గట్టిగా అయిపోతదండి. సో, ఇలా అయిపోయిన తర్వాత ఇప్పుడు మళ్ళీ ఇందులోకైతే ఇంకో 1 కప్ వరకు వాటర్ పోసుకోవాలి. ఇక్కడ టోటల్‌గా అయితే 2 కప్స్ వరకు నేను వాటర్ పోసాను. సో, అంటే మనం బొంబాయి రవ్వ హాఫ్ కప్పు అలానే హాఫ్ కప్పు సగ్గుబియ్యం తీసుకున్నాను. 2 కలిపి 1 కప్ కాబట్టి ఒక కప్‌కైతే 9 కప్స్ వరకు వాటర్ పోసుకోవాలి. అలాంటిది ఇందులో అయితే ఇప్పుడు ఆల్రెడీ 2 కప్పులు పోసేసాను. సో, ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఒక మందపాటి గిన్నెనే పెట్టుకోండి. కింద అడుగంటకుండా ఉంటదండి. సో, ఇలా ఒక గిన్నె పెట్టుకున్న తర్వాత ఇందులోకైతే ఇప్పుడు నేను 7 కప్స్ వరకు వాటర్ పోసానిక్కడ. ఆల్రెడీ 2 కప్స్ మిక్సీ జార్‌లో అంటే మిక్సీ చేసుకున్నప్పుడు పోసుకున్నాను కాబట్టి ఇక్కడ 7 కప్స్ ఇందులో పోసుకున్నాను. ఇప్పుడు ఇందులో కొంచెం సాల్ట్ వేసుకోండి. కొంచెం చూసి తక్కువనే వేసుకోండి. ఎండిన తర్వాత మనకు మళ్ళీ అంటే కొంచెం సాల్ట్ ఎక్కువైపోతదండి. కాబట్టి తక్కువున్నా పర్లేదు. తర్వాత వాటర్ ఇలా మరుగుతున్నప్పుడు ఇందులోకి మనం ముందుగా మిక్సీ చేసుకున్న సగ్గుబియ్యం, బొంబాయి రవ్వ మిక్సర్ వేసుకోవాలి. సో, ఇలా వేసుకొని అయితే ఒక 10-15 నిమిషాల వరకు సిమ్‌లో పెట్టుకొని ఉడికించుకోవాలండి. సో, ఇలా మధ్య మధ్యలో అయితే కలుపుతూనే ఉండండి. లేకపోతే మళ్ళీ ఉండలు అలా అయిపోయే ఛాన్స్ ఉంటది. సో, ఇలా కలుపుకుంటూ కొంచెం పెద్ద గిన్నె చూసి పెట్టుకోండి. నేను సరిపోతదని పెట్టాను గానీ కొంచెం అంటే నిండుగా అయిపోయిందండి. సో, ఇలా చేయడం వల్ల ఏందంటే మనకు మళ్ళీ కింద పొయ్యి అంతా డబుల్ పని అవుతూ ఉంటది. కాబట్టి కొంచెం పెద్ద గిన్నె పెట్టుకున్నామనుకోండి అంత బయట పోదు. మనకంత క్లీన్ చేసుకోవాల్సిన అవసరం గూడా ఏముండదు. సో, కాబట్టి ఒక 10-15 నిమిషాలు సిమ్‌లో పెట్టుకొని ఉడికించుకోండి. సో, ఇలా ఉడికిపోయిన తర్వాత మనం స్టవ్ ఆఫ్ చేసేసి ఇందులో కొద్దిగా జీలకర్ర అలానే చిల్లీ ఫ్లేక్స్ వేసుకోండి. చిల్లీ ఫ్లేక్స్ లేకపోతే ఒక 4, 5 అయితే ఎండుమిర్చి తీసుకొని మిక్సీ జార్‌లో మిక్సీ చేసుకొని ఇందులో వేసుకుంటే అయిపోతుంది. సో, ఇలా వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలండి. సో, ఇది కాస్త చల్లగా అయిపోయిన తర్వాత ఇప్పుడు నేనైతే ఇక్కడ అంటే నీడలోనే పెట్టేస్తున్నానండి ఫ్యాన్ కిందనే. సో, ఇలా వైట్ క్లాత్ ఏమైనా కాటన్ క్లాత్ తీసుకొనైతే ఈ విధంగా పెట్టుకోవాలి. జస్ట్ ఒక స్పూన్ అంటే ఒక గరిట అలా వేసుకొని లైట్‌గా స్ప్రెడ్ చేయండి. ఎక్కువ కూడా ఏం చేయాల్సిన అవసరం లేదండి. ఎండిన తర్వాత మనకింకా పల్చగా అయిపోతాయి అవి. సో, కాబట్టి ఈ విధంగా అయితే చూసి పెట్టుకోవాలి. చాలా సింపుల్ ప్రాసెస్ అండి. ఈజీ ఎవ్వరైనా ఇంట్లో ఈజీగా పెట్టుకోవచ్చు. ఇప్పుడు సమ్మర్ కాబట్టి ఇప్పుడు మాక్సిమం అందరూ వడియాలు పెడుతూ ఉంటారు గదా! సో, కాబట్టి ఇలా సింపుల్‌గా ఒకసారి ఈ విధంగా కూడా ట్రై చేయండి. టేస్ట్ అనేది చాలా బావుంటది. పిల్లలు గాని, పెద్దవాళ్ళు గాని చాలా ఇష్టంగా తింటారండి. సో, ఈ విధంగా పెట్టేసి సో, వన్ డే అయిపోయిన తర్వాత చూపిస్తున్నాను. వన్ డే ఈవినింగ్ అంటే మార్నింగ్ పెట్టాను. ఈవినింగ్ టైం వరకు చూపిస్తున్నానండి. సో, ఈవినింగ్ ఇలా అయిపోతది మనకు. ఇలా అయిపోయిన తర్వాత ఫస్ట్ ఇది తీయడానికైతే మనం క్లాత్ వెనకాల వాటర్ పోసుకోవాలి. సో, వాటర్ పోసేస్తే మనకు మంచిగా వస్తదండి. డైరెక్ట్ తీస్తే అస్సలు రావు. సో, కాబట్టి ఫస్ట్ అయితే బ్యాక్ సైడ్ ఇలా మొత్తం వాటర్‌తో పోసుకొని తడుపుకోవాలి. సో, తడుపుకొని చూడండి ఈ విధంగా అంటే మంచిగా ఈజీగా వచ్చేస్తదండి. సో, నాకు స్టార్టింగ్‌లో డౌట్ ఉండే అసలు వస్తాయా అని గాని, నేను తర్వాత ఒక 2, 3 టైమ్స్ చేశాను. అలా వచ్చింది కాబట్టి మీకు వీడియోలో అంత ఈజీగా చూపించగలుగుతున్నాను. సో, ఈ విధంగా చేసుకుంటే మనకి ఈజీగా వచ్చేస్తది. క్లాత్ అంటే కొంచెం ఎక్కువనే తడుపుకోండి. ఒకవేళ మీకు రావట్లేదనిపిస్తే ఎక్కువ తడుపుకుంటే ఈజీగా వచ్చేస్తాయి. ఎందుకంటే మళ్ళీ ఇది తడుపుకున్నా గూడా మనం ఇంకో 1 డే వరకు మనం అంటే 1, 2 డేస్ మళ్ళీ ఇంకా ఫ్యాన్ కింద ఆరబెట్టుకుంటే మంచిగా ఎండిపోతాయండి. సో, అందులో తేమ అనేది ఏముండదు. సో, చూడండి ఈ విధంగా అన్నీ తీసేసిన తర్వాత ఇప్పుడు వీటిని మళ్ళీ ఇంకో సైడ్‌కైతే మళ్ళీ ఫ్యాన్‌కి ఆ ఖాళీ కింద గాని లేకపోతే ఎండ ఉంటే ఎండలో అయినా ఇంకో సైడ్‌కి తిప్పి మళ్ళీ ఒక 1 డే వరకు ఎండబెట్టుకోండి. సో, ఎండబెట్టేసి మనకు మంచిగా ఎండిపోతాయండి. ఇంకా మంచి ఎంత మంచిగా ఎండితే మనకంత టేస్టీగా వస్తాయి. అలానే చాలా క్రిస్పీగా అంటే మంచిగా అంటే పొంగుతూ వస్తాయండి. సో, చూడండి ఇంకో 1 డే తర్వాత ఎండబెట్టిన తర్వాత చూపిస్తున్నాను. సో, ఈ విధంగా అయిపోవాలి కంప్లీట్‌గా. సో, ఈ విధంగా డ్రైగా అయిపోతేనే మనకు పాపడ్స్ అనేవి అంటే వడియాలనేవి చాలా బాగా వస్తాయండి. సో, ఈ విధంగా చేసుకున్న తర్వాత ఇప్పుడు ఒకసారి అంటే డీప్ ఫ్రై చేసి చూద్దాం. ఆయిల్ కొంచెం వేసుకొని ఆయిల్ బాగా హీట్ అవ్వాలి. సో, బాగా హీట్ అయిపోయిన తర్వాత ఏసి చూపిస్తున్నాను చూడండి. ఏసుకుంటే ఈ విధంగా వస్తాయండి. సో, నిజంగా పిల్లలైతే చాలా ఇష్టంగా తింటారండి. పిల్లలు గాని, పెద్దవాళ్ళు గాని ఏమైనా చారు, రసం అలా చేసుకున్నప్పుడు తినడానికి బావుంటది. సో, ఇప్పుడు సమ్మర్ కాబట్టి ఎక్కువ పెట్టుకొని స్టోర్ చేసుకొని అస్సలు పాడవ్వదండి. ఒకవేళ ఎక్కువ స్టోర్ చేసుకోవాలనుకునే వాళ్ళైతే కంప్లీట్‌గా ఎండలోనే ఉంచుకోండి. ఎండలో ఉంచుకుంటే ఒక 2, 3 డేస్ మంచిగా ఎండిపోయి మనకు చాలా డేస్ వరకు నిల్వ ఉంటాయి. అస్సలు పాడవ్వవండి. సో, అప్పటికప్పుడు అంటే కొన్నే చేసుకునే వాళ్ళైతే నీడలో ఉంచుకున్న ఏం ప్రాబ్లమ్ లేదు. సో, చూడండి ఈ విధంగా వచ్చినాయి. టేస్ట్ అయితే నిజంగా చెప్తున్నా చాలా బావుంది.
సో, ఇలా ఎప్పుడు ట్రై చేయకపోతే కంపల్సరీ ట్రై చేయండి. ట్రై చేసి మీకెలా వచ్చిందో మీ ఫీడ్‌బ్యాక్‌ని నాతో షేర్ చేసుకోండి. అలానే ఇంకా వీడియో నచ్చితే లైక్ చేయండి. ఫ్రెండ్స్‌కి, రిలేటివ్స్‌కి షేర్ చేయండి. మరిన్ని రెసిపీస్ కోసం మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్స్ ఫర్ వాచింగ్.